టు ఎస్వీఆర్ అకాడమీ. మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది అనేది కొత్త సంవత్సరంగా మనం ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఉగాది నుంచి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పటి నుంచైనా కానీ నేను పర్ఫెక్ట్గా వచ్చే నోటిఫికేషన్లో జాబ్ సంపాదించాలి అని ప్రిపరేషన్కి మొదటి అడుగు వేయాలని చాలామంది వేచి చూస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, చాలామంది ఉగాది ఆఫర్కి పర్చేజ్ చేయాలి, ఉగాది నుంచి మేము చదువుకోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి వచ్చే కాల్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది చెప్పిన మాట ఇదంట. అందుకోసమని నేను దీన్ని రేస్ చేయాలనుకుంటున్నాను. ఉగాది నుంచి మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు, అసలు మీకు ఏమీ తెలియదు, చదివినా మీకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి దాని గురించి మాట్లాడుతూ, అసలు మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు చేయకూడనివి ఏంటి, సో మీరు ఎలా ఫాలో అయితే ఈ సంవత్సరం ఈ టార్గెట్గా పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతారు. మొట్టమొదటిది కన్సిస్టెన్సీ అండి. అంటే ఈ కన్సిస్టెన్సీ అనే పదాన్ని నేను చాలాసార్లు ఉపయోగిస్తున్నాను. దానికి కారణం ఏంటంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసేది ఇదే. కొన్ని రోజులు చదువుతాడు, ఆపేస్తాడు, మళ్ళీ చదువుతాడు, ఆపేస్తాడు. చాలామంది కోర్సులు తీసుకొని ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ కోర్సుని కంప్లీట్గా చదివి ఉండరు. ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఇది ఫినాన్షియల్గానో సోషల్గానో అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా కోర్సు తీసుకొని నేను మొత్తం వీడియోస్ చూశాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముందుకు రావచ్చు, కామెంట్ చేయండి. కానీ కన్ఫామ్గా ఎవ్వరూ కూడా ప్రతి వీడియోని చూడరు. ఏదో పైన ప్రతి సబ్జెక్ట్కి 2-3 వీడియోలు చూస్తారు, ఆపేస్తారు. అది కన్సిస్టెన్సీ కాదు. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, ఒక ట్యూటర్ చెప్పినప్పుడు, ఒక టీచర్ చెప్పినప్పుడు తనని ఫాలో అవుతూ తన చెప్పిన వీడియోస్ మొత్తాన్ని కంప్లీట్ చేశాక దాంట్లో మీరు సక్సెస్ కాకపోతే అప్పుడు క్వశ్చన్ చేయాలి. కానీ మీకు కన్సిస్టెన్సీ లేదు, ఒక రోజు చదివి 10 రోజులు మానేస్తారు, మళ్ళీ ఇంకొక రోజు చదువుతుంటే అన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే రోజుకి ఇన్ని అవర్స్ ఫిక్స్డ్గా పెట్టుకొని కనుక రోజు చదవగలిగితే విజయం కన్ఫామ్గా వస్తుంది. కాకపోతే ఈ ప్రయత్నం ఒకసారి చేసి చూడండి, మీకే అనుభవంలోకి వస్తుంది. ప్రజెంట్ విషయానికి వస్తే జాబ్ క్యాలెండర్లో ఏముంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము అని ఉంటుంది. అంతేగాని ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చేసినట్టు కాదు జాబ్ క్యాలెండర్లో. అది ఎప్పుడైనా ఇవ్వనండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఎప్పుడు అది ఇచ్చినా మీకు అనవసరం, ఎన్ని పోస్టులు ఉన్నా మీకు అనవసరం. గ్రూప్ 2, గ్రూప్ 1 మీ టార్గెట్ అయితే వీటిని పట్టించుకుంటే మీరు వెనకబడిపోతారు. టీ షాప్స్ దగ్గర బయట వ్యక్తులతోనూ ఫ్రెండ్స్తోనూ ఈ చర్చ ఎక్కువ చేయటం వల్ల మీకు ఉపయోగం లేనేలేదు. మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, ఎక్కువ పోస్టులు మనకి కావాలి, ఎక్కువ మందికి జాబ్స్ రావడం కూడా మనకు కావాలి. ఎక్కువ పోస్టులు ఇవ్వాలా వద్దా అనేది మనం ఎంత ఎజిటేషన్స్ చేసినా, మీరు ఎంత కాలయాపన చేసినా, మేము ఎంత స్ట్రెంత్గా ముందుకెళ్ళినా గవర్నమెంట్ని మనం ఏమీ అనలేమండి. అది ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, వాళ్ళు చేయాల్సింది చేస్తారు, చేయదలుచుకుంది చేస్తారు. మనకు ఎగ్జాంపుల్ ఉంది చూడండి, మెయిన్స్ని ఆపండి ఇప్పుడే పెట్టొద్దని ఎంతోమంది ఎజిటేషన్ చేశారు, కానీ ఏమైంది, వెంటనే పెట్టారు. అప్పుడు నేనేం చేశాను, ఇవేమీ చెప్పకోకుండా మెయిన్స్ ఎగ్జామ్ని ఆపమని కొంతమంది, పెట్టమని కొంతమంది, ఇలా అనేక రకాలు చేశారు. కానీ మనం ఏం చేసాం, ఇండస్ట్రియల్ పాలసీస్ గురించి, ఎంఎస్ఎంఈ పార్కుల పాలసీస్ గురించి ఆ 5 పాలసీస్ చెప్తే ఆ టైంలో 3 పాలసీస్ ఆ రోజు ఎగ్జామ్లో వచ్చినాయి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక ఆస్పిరెంట్ చాప కింద నీరులాగా వెళ్ళాలి. అందరూ మాట్లాడుకునే విషయాలను మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే మీరు డీమోటివేట్ అవుతారు. నేను చెప్తున్నాను, ఒక్క పోస్టు ఒక జిల్లాలో ఉన్నా అది రావాలి నాకే అని చదవండి. ఎందుకంటే మీరు ఈ పోస్టుల గురించి చూడటం, ప్రిలిమ్స్ ఎప్పుడు పెట్టమని అడగటం, నోటిఫికేషన్ ఇవ్వమని అడగటం, మెయిన్స్ జరపమని అడగటం, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. చాప కిందలాగా నీరులాగా అవి వెళ్తూనే ఉంటాయి. అయ్యేవాళ్ళు అవుతూనే ఉంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, ఈ అనేవాళ్ళు మిగిలిపోతూనే ఉంటారు. డీమోటివేషన్ ఎక్కువ అవుతారండి దీనివల్ల. ఎందుకంటే చెప్తున్నానంటే, దీన్ని పట్టించుకోకుండా మీరు ఈ దీంట్లోకి వచ్చిందే గ్రూప్ 2, గ్రూప్ 1లోకి వచ్చింది ఎందుకంటే వెంటనే ఒక సంవత్సరంలో కొట్టుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నారా? కాదు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చారు అని అంటే మీదో స్టెబిలిటీ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. వీటన్నిటిని తట్టుకుంటేనే దీంట్లోకి రండి. వచ్చిన తర్వాత ఒక్క పోస్ట్ ఉన్నా అది నాకు రావాలి అని చదవండి. అట్లయితేనే దీంట్లోకి రండి, లేకపోతే రావద్దు ఎవరు. అట్లా దృఢ నిశ్చయం ఉంటేనే మీ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అంతేగాని వచ్చేయండి జాబ్ కొట్టి వెళ్ళిపోండి, ఇవన్నీ ఆ మాటలకు కుదరదు ఇక్కడ. గ్రూప్ 2, గ్రూప్ 1 దృఢ నిశ్చయంతో రండి. ఎవ్వరు చెప్పినా కానీ ఇబ్బంది పడకోకుండా మీరు కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ని కొనసాగించండి. ఈ ఎజిటేషన్స్ అన్నీ వద్దండి. గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తారు. జాబ్ క్యాలెండరు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా దాంట్లో మీకు జాబ్ ఉండాలా లేదా అంటే ఇప్పటి నుంచి సిలబస్ ఉన్నదాన్ని చదువు. మిగతా వాటి గురించి టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం, అది టైం వేస్ట్ చేసుకోకుండా చదివే వాళ్ళు చదువుతూ ఉన్నారు వెనకాల, వాళ్ళకన్నా మీరు వెనకబడతారు. వాళ్ళు మనం ఏం చెప్పినా వినరు. గవర్నమెంట్ ఏది ఇచ్చిందో అది మనం పాటించాల్సిందే, అది ఏ గవర్నమెంట్ అయినా కానీ. వాళ్ళు ఎన్ని ఉంటే అన్ని ఇస్తారు, ఆ అన్నిటిలో నీ కేటగిరీ కనుక ఉంటే రాయి, అది నీకు రావాలంతే. సో దీంతో ఉండండి. ఇది ఇట్లా అయితేనే మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు మీ గోల్ని. ఎనీవే అండి, అయితే దీనికోసం నేను ఎస్వీఆర్ అకాడమీలో 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు గ్రూప్ 2 కొన్నారు, గ్రూప్ 1 కొన్నారు కొంటే మీ ప్రిపరేషన్కి ఈ 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా దాంట్లో యాడ్ అయ్యి వస్తుంది. అంటే ఏంటండి, సింపుల్, ఏం లేదండి. అడ్మినిస్ట్రేషన్ టీమ్ అనేది మీకు తగ్గట్టుగా, మీకు టైం టేబుల్కి తగ్గట్టుగా, మీ ప్రిపరేషన్కి తగ్గట్టుగా, మీకు వ్యూకి తగ్గట్టుగా
మిమ్మల్ని మీరు మీకున్నటువంటి సమయానికి తగ్గట్టుగా మీకు ఎలాంటి స్టడీ ప్లాన్ కావాలి, మీరు ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు, స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, వీటన్నిటి గురించి మిమ్మల్ని గైడ్ చేస్తారు. వన్స్ ఆ గైడెన్స్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ డౌట్స్ ఏమైనా ఉంటే మీకు మెంటర్ నెంబర్ ఇస్తారు. సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు వన్స్ జాయిన్ అయిన తర్వాత. సో మిమ్మల్ని ప్రత్యక్షంగా మానిటర్ చేస్తారు. మీరు ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు. ఆ కాల్లో ఆన్సర్స్ ఇస్తారు. ఓకేనండి. సో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తారనమాట. ఎప్పుడైతే కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయట్లేదో ఎవరైతే, వాళ్ళు మీకు రెస్పాన్సిబుల్గా లేనట్టు. కానీ కాల్ చేస్తే ఎస్వీఆర్ అకాడమీ వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ బిజీలో ఉండి ఆ టీం అంతా కూడా వేరే కాల్లో ఉంటేనే ఆ లిఫ్ట్ చేయరు, వెంటనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతారు. ఎనీవే, ఈ ప్రోగ్రామ్ వల్ల ఉపయోగం ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్గా మానిటర్ చేసినట్టు అవుతుందన్నమాట. సో అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని పోస్టులతో వచ్చినా, ఆ పోస్ట్ ఎన్ని వచ్చినా కానీ అది మీదే అన్నట్టుగా ప్రిపరేషన్ అంతా హై స్టాండర్డ్గా మీరు చేయాలి. ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా అందులో మీరు ఉండాలి. సో అందుకనే అన్నిటినీ ఆపేసి మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. సిలబస్ని కంప్లీట్ చేయండి, వీడియోస్ అన్నింటినీ కంప్లీట్ చేయండి ఎస్వీఆర్ అకాడమీ ఇచ్చినాయి. సో ఇదా కనుక మీరు స్టార్ట్ చేయగలిగితే అది ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి డిఫరెన్స్ ఇక్కడే ఉందండి. ఎందుకంటే మన అకాడమీలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనతో మాట్లాడినప్పుడు మనం చెప్పిన వాటిని ఫాలో అయ్యారు. ఇంతకుముందు కూడా అందరూ ఎజిటేషన్స్ చేయటం, మీరు ఎన్ని చేసినా గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారండి. మనం ఎన్నిసార్లు చూడలేదు, చేయొద్దు అని అనట్లేదు. అవి వాళ్ళు ఒక్కసారి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు అడుగుతారు. స్టేట్ వైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అడగలేం కదా. ఇప్పుడు ఏయూలో ఉన్న వాళ్ళు, తర్వాత ఎస్సీలో ఉన్న వాళ్ళు, స్టూడెంట్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ కన్సర్న్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చితే వాళ్ళే చూసుకుంటారని. మీరు ఏం చేయలేరు దాని గురించి. మీరు చేయటం వల్ల సమయం కాలం వృధా అయిపోవటమే. సో అందుకని గ్రూప్ 2 గ్రూప్ 1కి వచ్చేటప్పుడు ఇది మీరు ఫిక్స్ అయ్యి రావాల్సిందే. ఇది కొంత టైం పడుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. దాన్ని చెక్ పెట్టడానికి జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చడం వల్ల ప్రతి సంవత్సరం ఇస్తారు కాబట్టి ఒకే సంవత్సరం ఎక్కువ పోస్టులు ఇవ్వలేరు కదా, అది కూడా మనం చూసుకోవాలి. సో జాబ్ క్యాలెండర్ అనేది ఒక సంవత్సరం ఇచ్చి వదిలేసేది కాదు కదా, ప్రతి సంవత్సరం ఇవ్వాలి. సో ప్రతి సంవత్సరం ఇవ్వాలి అంటే ఉన్న పోస్టుల్లో ఆ సంవత్సరం వేకెన్సీస్ ఏమన్నా ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ వేకెన్సీస్ వచ్చి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఇస్తారు. సో నేను అనుకోవటం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అప్పుడు మీకు ఇంతకుముందు 1000 పోస్టులు 5 సంవత్సరాల పీరియడ్లో గ్రూప్ 2 ఇస్తే, ఇప్పుడు గ్రూప్ 2 ఓకే ఒక 400-500 పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ థర్డ్ అట్లా 5 సంవత్సరాలకు కలిపి ఎన్ని పోస్టులు ఇస్తున్నారనేది అక్కడ కౌంట్ అవుతుంది. ఎనీవే అండి, ఎలా అయినా ఉన్నాయండి అవన్నీ. మీరు మాత్రం ఒక స్టూడెంట్ మీ లైఫ్ బాగుండాలి అని అంటే మనం పొలిటికల్గా పక్కన పెట్టేసేసి ఎన్ని ఇచ్చినా దాంట్లో మీరు ఉండాలి అంటే చాప కింద నీరులాగా మీరు వెళ్తూనే ఉండాలి. మీ ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మీరు డిమోటివేట్ అవ్వద్దు. పక్కన వాళ్ళందరినీ చూసి ఒక పోస్ట్ ఏముందంటే మీరు చదవద్దు 2 అట్లే కదా పోయినసారి, అంతకుముందు సారి కూడా విన్నర్స్ అవుతూనే ఉన్నారు. వాళ్ళని చూస్తూనే ఉన్నాం. మనం మళ్ళీ 1 పోస్టే ఉంది, 2 పోస్టే ఉంది, చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అని అనుకుంటూ మన ప్రిపరేషన్ని పక్కన పడేస్తాను డిమోటివేట్ అయ్యి. సో అలా కావద్దు అనేది నా సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.